హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మర్. వామిటింగ్స్, నాజియా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మనం డాక్టర్స్ కామన్ గా ప్రిస్క్రైబ్ చేసే ఆండెమ్ టాబ్లెట్ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. ఎక్స్ప్లెనేషన్: ఆండెమ్ టాబ్లెట్ అనేది యాంటీ వామిటింగ్ మెడిసిన్స్ అండి. మనకి నాజియా ఆర్ వామిటింగ్ వస్తే బ్రెయిన్ లో వామిటింగ్ సెంటర్ లో యాక్టివేట్ అవుతుంది. ఆండెమ్ ఆ సిగ్నల్ ని బ్లాక్ చేసి వామిటింగ్ ని కంట్రోల్ చేస్తుందండి. సో ఇది స్టమక్ కామ్ చేసి వామిటింగ్ ఆపడానికి వర్క్ చేస్తుందండి. సో దీంట్లో ఉండే కాంపోజిషన్ గమనించినట్లయితే ఆండెమ్ టాబ్లెట్ లో మెయిన్ డ్రగ్ వచ్చేసి ఆండోసెట్రన్ 4 mg ఉంటుంది ఆర్ 8 mg ఉంటుందండి. స్ట్రెంత్ డాక్టర్ ని బట్టి, అంటే స్ట్రెంత్ పేషెంట్ యొక్క కండిషన్ ని బట్టి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారండి. ఆండోసెట్రన్ అనేది యాంటీ ఎమిటిక్ డ్రగ్. ఇది సెరోటోనిన్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేసి వామిటింగ్ ని ఆపేస్తుందండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ గమనించినట్లయితే ఆండెమ్ టాబ్లెట్ ని అల్కెమ్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అండి, ఫార్మాసిటికల్ కంపెనీ. దీని యొక్క ఎంఆర్పి గమనించినట్లయితే ఆండెమ్ 10 టాబ్లెట్స్ కి అప్రాక్సిమేట్లీ 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉంటుందండి. సో మీ యొక్క మెడికల్ షాప్ లొకేషన్ బట్టి సో దీని యొక్క ఎంఆర్పి అనేది చేంజెస్ లో ఉంటుంది. సో ఇది దేనికి వాడతారు? డాక్టర్స్ ఆండెమ్ టాబ్లెట్ ని సిచ్యువేషన్ లో ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వామిటింగ్స్ అండ్ నాజియా, ఫుడ్ పాయిజన్స్, వైరల్ ఫీవర్ లో వామిటింగ్స్, మోషన్ సిక్నెస్, ట్రావెల్ వామిటింగ్స్, డయాలసిస్ పేషెంట్ లో వామిటింగ్స్ కి, కైమోథెరపీ వల్ల వామిటింగ్స్ కంట్రోల్ కోసం, పోస్ట్ సర్జరీ వామిటింగ్స్ కంట్రోల్ కోసం ఈ ఆండెమ్ టాబ్లెట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది పెయిన్ కిల్లర్ ప్లస్ మెడిసిన్. ఇది పెయిన్ ప్లస్ వామిటింగ్ లో సిమ్టమ్స్ కంట్రోల్ కోసం, ఇన్ఫెక్షన్ కి డైరెక్ట్ ట్రీట్మెంట్ అయితే కాదండి ఇది. సో దీని డోసేజ్ గమనించినట్లయితే యూజువల్లీ డేకి 1 or 2 టైమ్స్ ఫుడ్ తర్వాత తీసుకుంటారు, ఆర్ ఫుడ్ తీసుకోక ముందు కూడా తీసుకోవచ్చు అండి. స్ట్రెంత్ 4 mg ఆర్ 8 mg డాక్టర్ డిసైడ్ చేస్తారండి. ఇది కిడ్స్ లో అండ్ ఎల్డర్ లో డోసెస్ స్పెషల్లీగా అడ్జస్ట్ చేస్తారండి. కంపల్సరీగా సెల్ఫ్ గా డోసెస్ అయితే ఇంక్రీజ్ చేయకూడదండి. సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే హెడ్ ఏక్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడము, డిజీనెస్, డ్రై మౌత్, చెస్ట్ పెయిన్, అలర్జిక్ ర్యాషెస్ రావడం లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది గమనించవచ్చు. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాత్రం ఇమీడియట్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిదండి. సో ఇదండి ఆండెమ్ టాబ్లెట్. వామిటింగ్ అండ్ నాజియా కంట్రోల్ చేయడానికి ఫాస్ట్ యాక్టింగ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్ అండి. కానీ రీజన్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డాక్టర్స్ అడ్వైస్ లేకుండా లాంగ్ టర్మ్ లో ఈ టాబ్లెట్ ని వాడకూడదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.